హాయ్ అండి. ఈరోజు మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ ఎలాగనిపిస్తుంది మీరు చెప్పండి. కొంచెం సీరియస్ మోడ్‌లోకి వెళ్ళిందనే చెప్పొచ్చు. ఇంకా మనం ఏంటంటే జోక్స్ వేసుకొని అలా కాకుండా కొంచెం సీరియస్‌గానే డిస్కస్ చేసుకోవాలి అన్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే ఓటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది కదా! ఓటింగ్ కోసం మరొకసారి క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. ఓటింగ్ అంటే ఇప్పుడు మనం వేస్తున్న ఓట్లనేవి వీక్ అంతా ఫైనల్ వీక్ వస్తుంది కదా! ఫైనల్ వీక్‌లోనే టోటల్ ఓట్స్ చూసి ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తాయో వాళ్ళే గెలిచినట్టన్నమాట. మీరనొచ్చు, అయితే ఇప్పుడు ఓటు వేస్తున్నాం కదా! మరి వాళ్ళు ఎలిమినేట్ అయిపోయారంటే ఏం చేద్దాం? మరి ఆ ఓట్లనేవి వేస్ట్ అయిపోయినట్టే. ఎందుకంటే వాళ్ళ పద్ధతి, వాళ్ళ ప్రాసెస్ ప్రకారం ఆ విధంగా పెట్టారు. కానీ బిగ్ బాస్‌లో మనం ఏం చేస్తామంటే మనం ఓట్లు వేసామనుకోండి, ఓట్లు వేసిన తర్వాత ఆ వీక్ ఎవరికైతే ఎక్కువ ఓట్లు ఉంటాయో వాళ్ళు ఉంటారు. ఎవరికైతే లీస్ట్ ఓటింగ్ ఉంటుందో వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్‌లో ఎవ్రీ వీక్ ఎలిమినేషన్ అనేది జడ్జెస్ మీద, వాళ్ళు ఇచ్చే బాండ్ క్రెడిట్స్ మీద, వాళ్ళు ఆడిన ఆటల మీద తెచ్చుకున్న బాండ్ క్రెడిట్స్ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. కానీ ఇప్పుడేంటంటే బాండ్ క్రెడిట్స్ అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. ఇంతవరకు ఏంటంటే క్యారీ ఫార్వర్డ్ అవ్వకుండా ఏ వీక్ ఆ వీకే చూసేవాళ్ళనమాట. అది. అందుకనే మనం ఓటు మాత్రం వేయాలి. మనం ఓటు వేసినప్పుడు ఫైనల్ వీక్‌లో ఎవరు ఉంటారో వాళ్ళలో మనం ఎక్కువ ఓట్లు ఎవరు వస్తాయో వాళ్ళు గెలుస్తారని అర్థం. మీరనొచ్చు, మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ కంప్లీట్ అయిపోయింది కదా! అని చెప్పేసి. కంప్లీట్ అయిపోయింది, కానీ లాస్ట్ ఎపిసోడ్ మాత్రం అలాగే ఉంచారు మన ఓట్ల కోసం అనమాట. అది జరిగిన విషయం. మరి ఎపిసోడ్‌లోకి వెళ్దామా? ప్లీజ్ ఎపిసోడ్‌లోకి వెళ్ళే ముందు నాకొక్క విషయం చెప్పండి. మీరు క్రికెట్ చూస్తున్నారా ఎక్కువ? లేకపోతే మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ చూస్తున్నారా? ఒకవేళ క్రికెట్ చూస్తే క్రికెట్ అని కామెంట్ చేయండి. మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ చూస్తుంటుంటే మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అని చెప్పేసి ఒక లైక్ కొట్టి, తర్వాత మీరు ఏ కపుల్‌కి సపోర్ట్ చేస్తున్నారు, ఏ కపుల్‌కి మీరు ఓట్ వేస్తున్నారు అనేది తప్పకుండా చూడండి. క్రికెటా లేకపోతే మ్యాట్ ఫర్ ఈచ్ అదరా? ఏంటి క్రికెట్ అని పలకడం కూడా రాదనుకుంటున్నారా? తొందరలో అలా వచ్చేస్తుంది అంతే. అంతకంటే ఇంకేం లేదు. మరి మ్యాట్ ఫర్ ఈచ్ అదర్‌లో ముందేంటంటే ఈ నటరాజ్ మాస్టర్ పూర్తిగా దిగిపోయారు. ఆయన సేవకుడు వేషంలోని బెడ్‌షీట్లు మడత పెట్టడం. సోనియా ఎవరు ఉంది కదా! సోనియా మాత్రం కొంచెం ఎక్కువగానే చేస్తున్నదని ఫీలింగొచ్చింది. ఆవిడేమంటుందంటే ఆవిడ ఉతికా పెట్టుకున్న బట్టలు కూడా తీసుకెళ్ళి ఆరేయమంటున్నది. అది కరెక్టా అని నాకనిపించింది. నాకెందుకునో అంతగా పనులు చేపించుకోవాల్సిన అవసరం లేదు. ఆయన బెడ్‌షీట్లు మడత పెడుతున్నాడు, అన్నీ చేస్తున్నాడు. పాపం కింద కూర్చున్నాడు. అంత లేనివైపు అంత చేస్తున్నప్పుడు బట్టలు కూడా నువ్వు వెళ్ళి ఆరేయనంటే నాకైతే నచ్చలేదు. మరి మీలో ఎంతమందికి ఈ విధంగా చెప్పడం కరెక్ట్ అనిపిస్తుందో నాకు చెప్పండి. సిద్ధు అండ్ సోనియా. సోనియా అయితే ఆ విధంగా చెప్పడం అయితే జరుగుతుంది. సోనియా చెప్పింది నాకైతే కరెక్ట్ అనిపించలేదు. ఆ సమయంలో ఏంటంటే ఈ కళ్యాణ్, వాసంతి వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే చున్నీ చేతులు కట్టుకొని వస్తారన్నమాట. వస్తూ ఉంటుంటే ఎవరో తినంటుంది. సోనియా ఏమంటుందంటే, ఏంటి చేతులకు అలా కట్టుకున్నారంటే కనిపించడానికి. ఒకవేళ తను మజాక్‌గా అడిగితే తిను కూడా ఏదో సమాధానం చెప్పొచ్చు కదా! లేదు ఎక్కడికో వెళ్ళిపోతుంది, అందుకే నేను కట్టుకున్నాను సరదాకని చెప్పేస్తే అయిపోయింది. కానీ మీకు కనిపించడానికి, మీకు చూపించడానికి అన్న పాయింట్ పట్టుకొని మళ్ళీ వేస్తారు. మాకు చూపించడానికి నువ్వు తను పట్టుకొని తిరుగుతున్నావని. కళ్యాణ్ ఏంటంటే తనకి ఎవరైనా ఏదన్నా అంటే తన మనసులోనే తీసేసుకొని చాలా డౌన్ అయిపోయి ఉన్నాడు. అతను కొంచెం జోవియల్‌గా తీసుకుంటే చాలా బాగుంటుంది. ఫస్ట్‌లో అతను చాలా బాగా యాక్టివ్‌గా ఉన్నాడు. ఇప్పుడు కూడా ఉండొచ్చు. ప్రతి వాళ్ళన్న మాటలు తన మనసులో పెట్టుకొని చాలా డల్‌గా అది అనిపిస్తున్నాడు. మరి మీకేమనిపిస్తుందో కూడా కామెంట్ చేయండి. ఈ విధంగా వాళ్ళ మధ్య డిస్కస్ అది అవుతుంది. తర్వాత వాళ్ళిద్దరిని ఏంటంటే నార్మల్‌గా సరదాగా అన్నారు. గెట్ అవుట్ అని చెప్పేసి అని అనడం జరిగింది. అప్పుడు కళ్యాణ్ ఏమంటారు, మళ్ళీ మాకు టర్న్ వస్తది అప్పుడు మీకు చూపిస్తామని చెప్పేసి. నా ఉద్దేశం ప్రకారం ఒకసారి ఏంటంటే ఒక గోల్డెన్ ప్యారడైజ్ దొరికిన వాళ్ళకి మళ్ళీ రిపీట్ అనేది చేయరు నా ఉద్దేశం ప్రకారం. ఎవరు లేదో వాళ్ళకే కొంచెం ఎక్కువ బాండ్ క్రెడిట్స్ ఇచ్చి వాళ్ళని ఫ్రంట్‌లో పెట్టేసి వాళ్ళకే ప్యారడైజ్ ప్లస్ గోల్డెన్ కపుల్‌గా డిక్లేర్ చేయడం అయితే జరుగుతుంది. అది. తర్వాత ఇప్పుడు మన శ్రీముఖ్ గారు ఎంట్రీ అవుతారు. ఎంట్రీ అయిన తర్వాత నిన్న పాయింట్స్ అవి ఇచ్చుకుంటారు కదా! మనందరికీ తెలిసిందే పాయింట్స్ ఇచ్చిన దాంట్లో కొంతమంది చాలా తప్పుగా ఇచ్చారని చెప్పేసి. తప్పుగా ఇచ్చిన దాంట్లో మెయిన్ ఫస్ట్ నూకరాజ్ అండ్ ఆసియా ఉన్నారు. ఎందుకంటే నూకరాజ్‌కి అసలు కాన్సెప్టే అర్థం కాలేదు. తనన్నీ ఆశని దృష్టిలో పెట్టుకొని అన్నీ పెట్టేస్తాడు. కానీ తనని దృష్టిలో పెట్టుకొని అన్నీ పెట్టాడు. ఆశని దృష్టిలో పెట్టుకొని పెట్టలేదు. కొన్ని పాయింట్‌లో వీళ్ళిద్దరూ కన్‌ఫ్యూజ్ అవ్వడము జరిగింది. కానీ ఎక్కువ మ్యాచ్ అయిన పాయింట్స్ ఎవరివంటే నూకరాజు, ఆశ అని చెప్పి శ్రీముఖి గారు చెప్పడం జరిగింది. వాడు ఫస్ట్ అనేది రావడం జరిగింది. ఇంకా సెకండ్ ఎవరొచ్చారంటే శివ్ అండ్ ప్రియాంక. ఎందుకంటే శివ్ అన్నిటికి ప్రియాంక అన్నిటికి 10/10 ఇచ్చేసింది. కానీ శివ్ మాత్రం ఒక కమ్యూనికేషన్‌లో 1 పాయింట్, ప్రియాంక అయితే 1 పాయింట్ తగ్గించడం అయితే జరిగిందనమాట కమ్యూనికేషన్ గురించి. ఎందుకంటే కమ్యూనికేషన్ మనకి శివ్ అండ్ ప్రియాంక చూస్తుంటేనే మనకు అర్థమవుతుంది. శివ్ ప్రతిదానికి కంగారు పడిపోతాడు. మళ్ళీ దాన్ని రెక్టిఫై చేయడం అవుతుంది ప్రియాంక గారికి. అందుకని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దాని గురించి శివ్ కూడా ప్రియాంక ఇదే చెప్పింది. ఎందుకు తక్కువ ఇచ్చావనంటే, యాక్చువల్లీ నేను చెప్తూనే ఉంటాను. చెప్పిందంతా వింటాడు. తర్వాత తనకు కావాల్సినది తను చేస్తూ ఉంటాడు. తర్వాత తప్పైపోతే అయ్యో నువ్వు చెప్తే చేస్తే బాగుండేదని అంటాడు అని చెప్పేసి. అది నిజమే. ఇక్కడ మన మాటల్లో కూడా చూస్తున్నా తను ఏదో అనుకుంటాడు అదే చేసేస్తూ ఉంటాడు. ప్రియాంక గారి మాట వినడు.
తర్వాత సారీ ఇలా చేస్తే బాగుండదని అంటాడు. అది కరెక్ట్ నాకు అనిపించింది. శివ్ అండ్ ప్రియాంక సెకండ్ వచ్చారు. నెక్స్ట్ థర్డ్ వచ్చింది అంటే కళ్యాణ్ అండ్ వాసంతి రావడం జరిగింది. వాసంతి ఏంటంటే 1 పాయింట్ తక్కువ ఇచ్చింది కమ్యూనికేషన్లోనే. అది తర్వాత ఎవరు వచ్చారు అని అంటే సిద్ధు అండ్ సోనియా వస్తారు 4th పొజిషన్లో. వీళ్ళకి 3 పాయింట్స్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అందుకని చెప్పేసి. తర్వాత జాను అండ్ బాను వీళ్ళిద్దరూ 3rd పొజిషన్లోనికి వస్తారు. జాను అండ్ బాను కూడా. జాను కొంచెం సీరియస్ అయిపోయి ఇక్కడ ఉన్న కపుల్ అందరిలో అని అనడంతో శ్రీముఖి గారు టాపిక్ అనేది కొంచెం మార్చడం. జానుకి కొంచెం మరి తెలియకుండా అంటుందో తెలిసి అంటుందో మరి తెలియదు కానీ ఆ విధంగా అనడం అనేది తప్పు. అందరికి అది మీ ఇద్దరి గురించి చెప్పన్నప్పుడు అందరినీ తీసుకురావడం ఎందుకు, అది నాకైతే నచ్చలేదు. మరి తను పొరపాటు తర్వాత మళ్ళీ సర్ది చెప్పుకుంది. బట్ ఇదే పాయింట్ మళ్ళీ అక్కడ జడ్జ్ చేస్తేనే తీసుకుని వస్తారు. ఇది మాట. వీళ్ళు తర్వాత 4th పొజిషన్లో ఉన్నది అంజలి అండ్ పవన్. వీళ్ళకేంటంటే 4 పాయింట్స్ తక్కువ రావడం జరిగింది. ఎందుకంటే అసలు పవన్ ఏంటంటే నార్మల్ జనరల్గా ఆలోచించి ఇలా ఉండాలని చెప్పి పాయింట్స్ పెట్టాడు. అసలు పవన్కి అర్థమవుతుందో లేదా అనేది అర్థం కాదు. అదే అంజలి గారు బాధ కూడా అని. అప్పుడు పవన్ అన్నాడు నాకు అర్థం కాదు జనరల్ వేలో నేను చెప్పానని. సరే ఇప్పుడు చెప్పంటే అదే పాయింట్స్ ఒకటి అటు ఒకటి ఇటు పెట్టాడు. కానీ మళ్ళీ అంజలి అండ్ పవన్కి పాయింట్స్ అనేది తేడా అనేది వచ్చింది. 4 పాయింట్స్ తేడా అనేది. తర్వాత 5 పాయింట్స్ తేడాతో ఉన్నది మన నటరాజ్ మాస్టర్ అండ్ నీతో మాట. వాళ్ళకి కూడా మెయిన్ ఏంటంటే కమ్యూనికేషన్ లేకపోవడం అని చెప్పేసి. కమ్యూనికేషన్ లేకపోవడం ఏంటంటే అప్పుడు నీతో చెప్తుంది ఎందుకంటే ఎక్కడికైనా బయటకు వెళ్దామంటే బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ లోపలికి వెనక్కి తిరిగి రావడం అనేది నీతోకి ఇష్టపడదు. ప్రతిసారి చెప్తూనే ఉంటుంది కానీ నటరాజ్ మాస్టర్ అనేది వినడు. అందుకని కమ్యూనికేషన్లో చాలా ఇది ఉన్నది అని చెప్పేసి అనడం జరిగింది. ఇంకా నెక్స్ట్ రెస్పెక్ట్లో కూడా తగ్గించడం అనేది జరిగింది. నటరాజ్ మాస్టర్ తను కొంచెం తక్కువగా ఇస్తాడని చెప్పేసి అనుకుని ఈ విధంగా 5 పాయింట్స్ తేడాతో వీళ్ళైతే ఉండడం జరిగింది అనమాట. తర్వాత వీళ్ళందరికీ మీ అందరికీ ఒక ట్విస్ట్ ఇస్తాను అని చెప్పేసి కొత్తగా ఎంట్రీ చేయించారు శాండ్రా మహేష్. నిన్న వీడియోలో నేను చెప్పాను శాండ్రా మహేష్ ఎంట్రీ అవుతున్నారు, అందుకనే ఓటింగ్ పోల్లో వాళ్ళ పేర్లు ఉన్నాయి అని చెప్పేసి. ఈరోజు శాండ్రా అండ్ మహేష్ ఎంట్రీ అయిన వెంటనే ఒక్కొక్కరు చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నారు. అది చూసి తెచ్చిపెట్టుకున్నది కదా రియల్గానే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయినట్టయితే నాకైతే ఫీలింగ్ వచ్చింది. కానీ శ్రీముఖి గారు అంటించాల్సిన డిప్ వేసి అంటించేశారు. ఏంటన్నారంటే వెళ్తున్నప్పుడు అందరూ బాయ్ 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 దూరంగా చెప్పారు. నిన్నైతే బిట్టు అండ్ సంజయ్ వెళ్తున్నప్పుడు ఎడుపులు పెడబొబ్బులు పెట్టేశారు. వీళ్ళైతే ఏడవలేదు పెడబొబ్బులు పెట్టలేదు, మీకైతే హాయిగా బాయ్ చెప్పేశారు. వీళ్ళ మనసులో ఏముంటుంది అని చెప్పి తర్వాత నటరాజ్ మాస్టర్ని అడుగుతుంది. నటరాజ్ మాస్టర్ కూడా ఇప్పుడు రావడం మంచిదిగా అనిపించింది, అప్పుడు వెళ్ళడం కొంచెం బాధగా అనిపించింది. అంటే నిన్న అన్నారు కదా నటరాజ్ మాస్టర్ వెనక నుంచి గుద్దుతారు తర్వాత వెన్నుపోటు పొడుస్తారు అన్నట్టు చెప్పారని అంటే అప్పుడు మహేష్ కూడా అంటారు అవును ఇప్పుడైతే బాగానే ఉంటారు, తర్వాత ఆటలోకి వచ్చేసరికి వెన్నుపోట్లు అవి అన్నీ ఉంటాయి అని చెప్పేసి అనడం జరిగింది. మహేష్ అయితే చాలా యాక్టివ్గా కనిపించడం జరిగింది. మహేష్ ఈజ్ బ్యాక్ అని చెప్పేసి అనడం జరిగింది. ఇలాగైతే అయింది. నెక్స్ట్ అనేది ఒక టాస్క్ అనేది పెట్టడం జరిగింది. ఆ టాస్క్లో ఏంటంటే పేర్స్ ఇద్దరు కాళ్ళు అనేది దగ్గరగా పెట్టుకుని పెద్ద బాల్ అన్నమాట, పెద్ద బాల్ని ఇద్దరు ఫోల్డ్ చేసి పెట్టాలి. అది చూడడానికి మనకు చాలా సింపుల్గా అనిపిస్తుంది కానీ ఆ బాల్ అనేది చాలా తేలిక. వెయిట్ బాల్ అయితే వీళ్ళిద్దరు కాలు పెట్టినప్పుడు అది ఉండొచ్చు, అదే లైట్ బాల్ కనుక వీళ్ళ కాలు తగ్గుతున్నప్పుడు బాల్ ఉన్నదా లేదా లేచిందా అనేది వీళ్ళకి అంతగా అనిపించదు. ఫీల్ అయితే ఉంటుంది బట్ అనిపించదు. ఈ విధంగా ఎవరు ఎంతసేపు అయితే వాళ్ళు హోల్డ్ చేసి ఉంటారో వాళ్ళు ఉంటారు. వీళ్ళు ప్రతి రౌండ్కి ముగ్గురు ఎలిమినేట్ అయిపోతారు. ముగ్గురు ఎలిమినేట్ అయిపోతే ఆ ముగ్గురు మళ్ళీ ఆడడానికి వీలు కాదన్నమాట. అంటే ఇప్పుడు వీళ్ళు ఉన్న 9 మెంబర్స్కి పెట్టడం జరిగిపోయింది. 9 మెంబర్స్ కాదు కదా ఎంతమంది, 9 మెంబర్స్కి పెట్టడం జరిగింది. ఈ 9 మెంబర్స్లో ముగ్గురిని అవుట్ చేసేస్తారనమాట. ఈ ముగ్గురు మళ్ళీ నెక్స్ట్ రౌండ్స్ ఆడడానికి వీలు లేదు. నెక్స్ట్ 6 వాళ్ళకి పెడతారు, మళ్ళీ 6లో. కానీ ఓడిపోయిన వాళ్ళకి కూడా బాండ్ క్రెడిట్స్ ఇస్తారంటే ఇస్తారు. ఈ ఒకవేళ ఈ దీంట్లో గెలిచిన వాళ్ళే విన్నర్స్ అనడానికి కూడా వీలు లేదు అన్నమాట. మనం తర్వాత వాళ్ళకు కూడా ఏవో కొన్ని పాయింట్స్ అవి ఇవ్వడం ఏదో ఒక ట్విస్ట్ అనేది పెడతారు. ఇప్పుడు బాల్ పెట్టడానికి కరెక్ట్ పొజిషన్లోనే అందరూ పెట్టుకున్నారు, బాల్ అనేది పెట్టడం జరిగింది. చాలా వరకు అందరూ ఫోల్డ్ చేస్తారు. కానీ ఈ గేమ్ అనేది నాకు చెప్పినప్పుడే నాకు శివ్ మీద డౌట్ వచ్చింది. ఎందుకంటే శివ్కి దెబ్బ తగిలింది కదా, అంతసేపు పైకి వెచ్చి ఉంచగలడా లేడా అని చెప్పేసి. అది ఫస్ట్ ఎవరు పడిపోయారు అని అంటే పడిపోయింది ఎవరనంటే ఇది అంజలి అండ్ పవన్ పడిపోయారు. ఇప్పుడు అంజలి పవన్ పడిపోయే ముందు ఒక కామెంట్ అనేది వస్తుంది. ఏంటంటే ఎవరు జాను అండ్ బాను మాట్లాడుకుంటారు, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, నువ్వు ఇలా పెట్టు అనేది. అది నిజమే కదా, కమ్యూనికేషన్ అనేది ఉండాలి. అక్కడ ఎక్కడ మనకి చెప్పలేదు మాట్లాడుకోకూడదని చెప్పిన తర్వాత కూడా మాట్లాడుకున్నారంటే అది తప్పు. కానీ అసలు ఏమీ చెప్పలేనప్పుడు మాట్లాడుకోవడంలో తప్పు ఏమీ లేదు. అందుకని వాళ్ళు మాట్లాడుకుంటుంటే అంజలి ఏంటంటే కొంచెం గట్టిగా ఉంటుంది, ఎక్కువ మాట్లాడదని చెప్పేసి. అది అంజలి పవన్ తప్పు అని చెప్పేసి నేను అంటాను. ఎందుకంటే ప్రతిదానికి అంతగా జానుబానుని విసుక్కోవాల్సిన అవసరం అయితే లేదు. అదే విషయం జానుబాను కూడా చెప్తారు,
మేము కమ్యూనికేట్ చేసుకుంటూ ఇలా ఉండు అని చెప్పేసి దానికి కూడా ఆవిడ విసుక్కోవాల్సిన అవసరం లేదు. అది మాత్రం నిజంగానే అంజలి గారిదే తప్పు అని చెప్పేసి నేను అంటాను. తర్వాత ఫస్ట్ పడిపోయిన అంజలి పవన్‌ది వాళ్ళు ఎలా పడిపోయిందో కూడా తెలీదు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. నా ఉద్దేశం అక్కడ అంజలిని చూస్తే కొంచెం కోపం దిగమింగుకున్నట్టుగా ఫీలింగ్ వస్తుంది. అది ఎందుకంటే పవనే పడేశాడని చెప్పేసి వాళ్ళు అనడం ఏంటంటే అవి ఎలా పడిందో కూడా మాకు అర్థం కాలేదు, మేమైతే సరిగ్గా పెట్టుకున్నామని చెప్పేసి. వాళ్ళు ఏంటంటే కాళ్ళ మీద ఫోకస్ చేస్తారు. ఒకళ్ళ కాళ్ళు తగులుతున్నట్టుగా ఉంటే బాల్ బంతుంది, అది కొంచెం స్లిప్ అయి పడిపోవడం జరిగింది. నెక్స్ట్ అన్ఎక్స్పెక్టెడ్ మా కాదు మనం అనుకున్నది ఎవరంటే శివ్ అండ్ ప్రియాంకది పడిపోయింది. దాంట్లో కూడా ఎవరిదంటే శివుదే తప్పు అని. ఇక్కడ అంజలి పవన్తో పవన్ గారు తప్పు, ఇక్కడ శివుదే తప్పు. శివు ఏంటంటే వాదిస్తూ ఉంటాడు, లేదు నేను పడేయలేదు, నువ్వే పట్టుకున్నప్పుడు నువ్వే ఇలా చేసినట్టున్నావు అందుకే. అక్కడ కూడా శివు వాదించాల్సిన అవసరం ఉన్నదా? లేదు. వాళ్ళిద్దరి మధ్య కొంచెం ఆర్గ్యూ అయితే అవ్వడం జరుగుతుంది. శివ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ప్రియాంక అన్నది ఎందుకంత బాధపడుతుంది, ఇదే లాస్ట్ కాదు కదా, లాస్ట్లో ఉన్నప్పుడు అక్కడ బాగా లాస్ట్లో కూడా ఎలాగైనా టాస్క్ పెడతారు. టాస్క్ పెట్టినప్పుడు అక్కడ గెలవచ్చు కదా, ఇప్పటి నుంచే బాధపడిపోతే ఎందుకు ఉండడం అని చెప్పేసి అని. ఇంకా బాండ్ క్రెడిట్స్ కూడా ఉన్నాయి కనుక పోషన్లు అటు ఇటు అవ్వచ్చు అని చెప్పేసి. కానీ నా ఉద్దేశం ప్రకారం ఈసారి శివ్ అండ్ ప్రియాంకకి ఎక్కువ ఇవ్వరని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మరి చూద్దాం ఏమవుతుందో బాండ్ క్రెడిట్స్ అనేవి. నెక్స్ట్ సిద్ధు అండ్ సోనియా, వీళ్ళు నేను అనుకున్నాను చాలాసేపు హోల్డ్ చేసి ఉంచుతారని చెప్పేసి, కానీ వాళ్ళతో పడిపోయింది. కానీ ఇప్పుడు ఏంటంటే సిద్ధు అండ్ సోనియాకి ఆల్రెడీ ఇమ్యూనిటీ ఉన్నది, వాళ్ళకి ఇమ్యూనిటీ ఉన్నది కనుక వాళ్ళు సైడ్ చేస్తారేమో, లాస్ట్ ఇంకో 3 మెంబర్స్ ఎవరినో పెడతారేమో నేను అనుకుంటున్నాను. మరి చూడాలి. సిద్ధు అండ్ సోనియాది కూడా పడిపోవడం జరుగుతుంది. మిగతా వాళ్ళందరికీ 10 నుంచి 1 దాకా కౌంట్ చేస్తారు. అంతవరకు హోల్డ్ చేసి ఉంచిన వాళ్ళు ఇంకా 6 సైడ్కి వచ్చేసి ఈ 3 మాత్రం ఇంకా రేస్ నుంచి అవుట్ మాట. ఇంకా వీళ్ళు ఆడరు అని మాట అర్థం. ఇప్పుడు వీళ్ళు కూడా బాండ్ క్రెడిట్స్ అయితే ఇవ్వడం జరిగింది. నేను అనుకుని ఎవరేమో అని అనుకున్నాను కానీ ఇచ్చారు. పవన్ అండ్ అంజలి 10తో స్టార్ట్ చేస్తారు, 10 ఇచ్చారు. తర్వాత ఎవరికి శివ్ అండ్ ప్రియాంక 15, తర్వాత సిద్ధు అండ్ సోనియాకి 20 ఇవ్వడం జరుగుతుంది. 10, 15, 20 అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నమాట వీళ్ళకి బాండ్ క్రెడిట్స్ అనేది. ఇంకా తర్వాత కూడా ఏదైనా గేమ్ పెడితే బాగుండు అనిపిస్తే గేమ్ పెట్టకుండా ఈ బ్యాలెన్స్డ్ అయితే పెట్టడం జరిగింది. బ్యాలెన్స్ అంటే ఒక్కొక్క కప్పుల్ని పిలిపించి మిగతా వాళ్ళందరూ ఓట్ చేయాలి. వాళ్ళ బ్యాలెన్స్ ఉంటే గ్రీన్ కలర్ది పెట్టాలి, ఒక తూకం లాంటిది పెట్టారన్నమాట, రెండింటి వైపు గ్రీన్ పెట్టాలి. ఒకవేళ ఇంబ్యాలెన్స్ అంటే రెడ్ అనేది పెట్టడం జరుగుతుంది. ఫస్ట్ పిలిచింది నోకరాజు అండ్ ఆశని అయితే పిలవడం జరిగింది. పిలిచిన తర్వాత అక్కడ ఉన్న ఎవరైనా బ్యాలెన్స్ పెట్టమని అంటే ఎవరు అక్కడ కదలేదు. అంటే ఎవరు బ్యాలెన్స్ పెట్టడానికి ఇష్టపడలేదు నోకరాజు ఆశకి. ఎందుకంటే వాడు ఆల్రెడీ చూస్తుంటారు కదా, వీళ్ళిద్దరి మధ్య కూడా కొంచెం గొడవలే అవుతున్నా వాడు బ్యాలెన్స్డ్గా కాదు అని చెప్పేసి వాళ్ళిద్దరూ అరుచుకుంటున్నారు, ఏడ్చుకుంటున్నారు అని చెప్పేసి ఎవరు పెట్టలేదు. ఆ టైంలోనే ఎవరు వచ్చారంటే ఈ కొత్తగా వచ్చిన మహేష్ అండ్ సాండ్రా వచ్చి వాళ్ళకి గ్రీన్ కలర్ అనేది పెట్టడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ ఈ మధ్య చూడలేదు కదా గొడవలు, వాళ్ళు ఉన్న 3 వీక్స్లో వాళ్ళిద్దరూ చాలా బ్యాలెన్సింగ్గా ఉన్నారని చెప్పేసి. ఎందుకంటే నోకరాజుకి దెబ్బ తగిలి ఉన్నప్పుడు కూడా ఆశ చాలా సేవలు చేసిందని, తర్వాత నోకరాజు కూడా ఆశకి చాలా సపోర్ట్గా ఉన్నారనే ఉద్దేశంతో మేము పెడుతున్నామని గ్రీన్ అయితే పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఇంబ్యాలెన్స్ పెట్టచ్చా, ఎవరైనా పెట్టండి అంటే పెట్టలేదు. అంటే మిగతా వాళ్ళు ఎవరు బ్యాలెన్స్ పెట్టలేదు, ఇంబ్యాలెన్స్ పెట్టలేదు అంటే కంపల్సరీ కాదన్నమాట. బ్యాలెన్స్ పెట్టాలి, ఇంబ్యాలెన్స్ పెట్టాలి అని చెప్పేసి మాట. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే అవంతిక అండ్ కళ్యాణ్ పిలవడం జరిగింది. వాసంతి అండ్ కళ్యాణ్, అవంతిక కాదు వాసంతి అండ్ కళ్యాణ్ పిలవడం జరిగింది. వీళ్ళిద్దరికి పెట్టడం సంధ్య, సిద్ధు అండ్ సోనియా వచ్చి ఎవరిది రెడ్ ఇంబ్యాలెన్స్ అనేది పెడతారు. బ్యాలెన్స్ ఎవరు పెట్టరు, ఇంబ్యాలెన్స్ మాత్రం వీళ్ళు వచ్చి పెడతారు. పెట్టినప్పుడు ఏమన్నారంటే మీరు కావాలనే మా ఎదురుగా చేతులు కట్టుకొని, నేను చెప్పాను కదా వాళ్ళ రూమ్లోకి వెళ్ళారు కదా వీళ్ళిద్దరు కట్టుకొని ఆ పాయింట్ తీసుకొచ్చి పెట్టారు. మాకు చూపించాలని చెప్పేసి మీరు దగ్గరగా ఉన్నట్టు చేస్తున్నారు, అది మాకు రియల్గా అనిపించడం లేదు, మీరు చెప్పి చేస్తున్నట్టుగానే ఉన్నది అని చెప్పి. అదే కళ్యాణ్ చేస్తున్న పని. ఒకవేళ వాళ్ళు రూమ్లోకి వెళ్ళారు, అది కట్టుకోకుండా నార్మల్గా చేతులు పట్టుకొని వెళ్ళిపోతే బాగుండేది కదా, లేదు. దానికి కళ్యాణ్ ఏమో కొంచెం ఇదయ్యాడు. ఏంటన్నాడంటే మేము లోపల ఎలా ఉన్నామో చూపించుకోలేము, అందుకనే మేము బయటకు వచ్చి మీకు చూపిస్తున్నాము అని చెప్పి. చూపిస్తున్నామని చెప్పడం ఎందుకు, లోపల ఎలాగో మీరు చూడలేదు, బయట చూసింది మీరు నాటకం అంటున్నారని చెప్పేస్తే అయిపోయేది కదా. మేము చూపిస్తున్నాం, తనే ఒప్పించుకున్నాడు మేము కావాలని చూపిస్తున్నామని, ఇంకా దానికి ఏం చేస్తాం, తను మైనసే కదా. జడ్జెస్ కూడా ఇదే పాయింట్ చెప్తున్నాడు, నీ అంతా నువ్వే ఒప్పుకున్నావు కదా అని చెప్పేసి అని అంటారు. కళ్యాణ్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు, అద్దగడ మంచి ప్లేయర్ అంతా ఉన్నది, బట్ కొంచెం రాంగ్ వేలో వెళ్తున్నాడు అని నా ఫీలింగు. వీళ్ళిద్దరి మధ్య కొంచెం ఆర్గ్యూ అయితే జరుగుతుంది, బట్ కళ్యాణ్దే తన అన్న మాటలో కొంచెం తప్పుగా అయిపోయింది, ఇంబ్యాలెన్స్ అయితే జరిగింది వాళ్ళ కప్పులకి. ఇది మాట. నెక్స్ట్ రేపు కూడా ఇదే కంటిన్యూ అవుతుంది. చూద్దాము ఎవరికి ఎన్ని పాయింట్స్ వస్తారో, అసలు ఇప్పుడు చెప్పిన పాయింట్స్ వ్యాలిడ్ చేస్తారా లేరా అని చెప్పేసి. నా ఉద్దేశం ప్రకారం ఈ పాయింట్లు అన్నీ పెట్టి అక్కడ జడ్జెస్ అనేది
ఈ బాండ్ క్రెడిట్స్ ఇవ్వడంలో ఉపయోగపడతాయి అంతే, అంతకంట ఇంకేమీ లేదు. మరి ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ 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 ఏం చేస్తారో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేస్తే వీడియోకి రీచ్ అనేది పెరుగుతుంది అనమాట. లైక్ కొట్టినప్పుడు తుస్సుమని పరిగెట్టుకొని వస్తుంది ఒకటి హైప్ బటన్, హైప్ని కూడా క్లిక్ చేసేయండి. క్లిక్ చేస్తే కొంచెం పాయింట్స్ అని వస్తుంది. మ్యాట్ ఫర్ ఈచ్ అదర్లో ఉన్న వాళ్ళకి బాండ్ క్రెడిట్స్, మనకి హై పాయింట్స్ అంతే. ఓకే, బాయ్ బాయ్.